షవెల్, ఇసుక, మట్టి, బూడిద ఏది పడితే దోచుకొని నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, పొదలకూరు మండల వాసులను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఏ రోజైనా ఎంతమంది శాసనసభ్యులు పనిచేశారు, పొదలకూరులో ఎంతమంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లేఅవుట్లు వేశారు, ఎవడన్నా లేఅవుట్ వేసినటువంటి వాడి దగ్గర ఈ చండాలపు చంద్రమోహన్ తప్ప ఎవడన్నా ₹1 బలవంతంగా డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఉందా? లేఅవుట్ల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర, అన్నిటి మీద ఎక్కడ దొరికితే అక్కడ. ఇప్పుడు మీ కొడుకు చూస్తుంటే ఆ గోలగమూడి దగ్గర ఒక సంత పెట్టి ఆ సంతలో నెలకు 5 లక్షలు, వాడు 1వ తేదీ దాటి 2వ తేదీ డబ్బులు ఇస్తాను అంటే, ఏమా నువ్వు 2వ తేదీ తెచ్చావు డబ్బులు, 1వ తేదీ కల్లా మేము ఆఫీస్లో జీతాలు ఇవ్వాలా, మా ఆఫీస్ జీతాలు ఇవ్వాలంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు చివరికి పోలీస్ యంత్రాంగం మిమ్మల్ని చూసి పెదవి విరుస్తుంది, బాధపడుతుంది. ఎక్కడన్నా బంకర్లు, బూడిద బంకర్లు తీసుకొచ్చేటువంటి ఉంటే దానికి 300 లెక్కన రోజుకి నీకు కప్పం కట్టాలి. 150 బళ్ళకి నాకు కట్టాల్సిందే మీరని చెప్తే ₹45,000 రోజు చంద్రమోహన్ ఇంటికి చేర్చాలి. దానికి వాళ్ళు దారిని పోయేటువంటి వాళ్ళని అడ్డగించి ₹300 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పామ్ ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అనేటువంటిది ఆదాల ప్రభాకర్ టైం నుంచి నడుస్తుంది. అన్ని ప్రభుత్వాల్లో నడిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది, తెలుగుదేశంలో నడిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచింది. స్థానికంగా ఉండేటువంటి ట్యాంకర్లకు ఇబ్బంది లేకుండా, వాళ్ళకి నష్టం కలగకుండా, వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటే దాన్ని ఆదాయ వనరుగా మార్చి ఒక్కొక్కరి దగ్గర ₹20,000 నేను వసూలు చేస్తానంటే సాక్షాత్తు తెలుగుదేశం వాడు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. వాడిని బెదిరించి నాకు సంబంధం లేదు, వాడి ముందు రోజు ఏం చెప్పాడు, నన్ను చంద్రమోహన్ రెడ్డి పిలిచి కాళ్ళు చేతులు ఎరగొడతానన్నాడు అని చెప్పాడు. మళ్ళీ రెండో రోజు ఏం చెప్పాడు, చంద్రమోహన్ రెడ్డి అని వేరే వాళ్ళు చెప్పారు, నిన్ను పేరు కొట్టి కాళ్ళు చేతులు ఎరగొడతానని చెప్పినటువంటి వాడి గురించి నువ్వు పాపం రెండో రోజు భయపడి మాట మార్చి నువ్వు ఖండనిచ్చినంత మాత్రాన్నే నువ్వు దొంగవి ద్రోహివి కాకుండా ఎట్లా పోతావు? కాబట్టి ప్రధానంగా నేను అనేది ఏంటంటే, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని గురించి ఎవరు ఆలోచన చేశారు? ఈ ప్రాంత ప్రజల సంక్షేమాన్ని గురించి ఎవరు ఆలోచన చేశారు? ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరన్నా వస్తే మన కుటుంబ సభ్యులు వచ్చినారని ఎవరు ఆదరించారు? ఎవరు అండగా నిలిచారు? ఎవరు పిలిస్తే పలికారు? దాని గురించి ఆలోచన చేయాలి తప్ప ఈరోజు ఎక్కడో దారిన పోయే దానయ్య వచ్చి ఓట్లు వేయించుకుని ఆయన ఏదో పెద్ద పహిల్వాన్ లాగా ఇక్కడ ఏదో మామూలుగా విర్రవీగినంత మాత్రాన్ని జనాలందరూ కలిసి ఏదో అనుకోవడం కాదు. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను విస్మరించాడు. మాట్లాడుతూ అంటాడు ఏమని, నాకు ఓట్లు వేయలేదని. నీకు ఓట్లు ఆ మాత్రం ఓట్లు వేశారంటేనే పొదలకూరు మండల ప్రజలు చేసినటువంటి పొరపాటు. అసలు నేను దరిదాపులకు రానివ్వకూడదు. ఈ దారిన ఎన్ని గ్రామాలు ఉండేవో తెలియనటువంటి నువ్వు, ఈ గ్రామ ప్రజలు ఎంతమంది ఉంటారో తెలియనటువంటి నువ్వు, ఈ గ్రామ ప్రజల సమస్యలు తెలియనటువంటి నువ్వు, మోంతా తుఫాను వస్తే ఇటువంటివి చూడలే, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇది ఇబ్బంది పడుతుంది, మోంతా తుఫానుకు ముందు నుంచి పత్రికల్లో రాస్తున్నటువంటి వీటి గురించి పట్టించుకోలే. దేని గురించి పట్టించుకున్నాడు? కండలేరుకు సంబంధించి పట్టించుకున్నాడు. దేనికి పట్టించుకున్నావు? ఆ మోంతా తుఫాన్లో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తుంటాడు, సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలని. పాపం చంద్రమోహన్. అదేవిధంగా మర్రిపల్లి దగ్గర, ఇనుకుర్తి దగ్గర మనిషి లోతు గుంటలు పడేది తార్ రోడ్డు. ఆ తార్ రోడ్డు శాశ్వత ప్రాతిపదికన భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. అదేవిధంగా ఈరోజు పొదలకూరుకు నుంచి రాపూర్ వెళ్లే రహదారి కానీ, మనుబోలుకు వెళ్ళేటువంటిది కానీ, పొదలకూరు నుంచి సంగం వెళ్లే రహదారి కానీ, పొదలకూరు నుంచి సోమశలకు వెళ్ళేటువంటి రహదారి కానీ, గ్రామాలకు రోడ్లు లేనటువంటిది లేకుండా ప్రతి గ్రామానికి రోడ్డు వేయడం కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నా హయాంలో జరిగినాయి తప్ప ఈరోజు కేవలం ఏది వెళ్ళినా సరే ఎక్కడ ఏముందా దోచుకు తిందామనేటువంటిది తప్ప. నేను ఛాలెంజ్ విసురుతున్నా సోమిరెడ్డిని, శాశ్వత ప్రాతిపదికన నేను ఒక్క పని చేశాను 1 సంవత్సరం 6 నెలలు అని చెప్పానండి. మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? 18 నెలలైంది. మేము పక్క నుండి ఎన్ని రోజులైంది? దాదాపుగా 22 నెలలైంది. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అధికారం లేదు. మీది నోరా ఇంకేమన్నానా? మాట్లాడితే ఏమంటారు? గత ప్రభుత్వం గతం అయిపోయింది. మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఎన్నుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారో చెప్పాలా. మేము ఇది చేశామని చెప్పలేక, చెప్పడం చేతకాక నేను ఈరోజు నిలబడుతున్నా. పక్కన ఉన్నటువంటి డేగపోటు ఎస్టీ కాలనీకి వస్తే పాపం వాళ్ళు రోడ్లు లేవు, ట్రైన్లు లేవంటే ఎస్టీలకు రోడ్లు ట్రైన్లు నిర్మించాం, అవసరమైనటువంటి పనులు చేశాం. ఈరోజు మనం వెళ్ళేటువంటి పొదలకూరుకు సంబంధించినటువంటి దాంట్లో అంతకుముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు తెస్తే ఆ తర్వాత మరలా ఇంకొక లైన్ వేయించి డెడికేటెడ్ లైన్ వేయించి పొదలకూరుకు నీళ్లు సరఫరా చేసాం. ఆ లైన్ కనపడుతుంది ఈ రోజు కూడా. కాబట్టి శాశ్వత ప్రాతిపదికన చేసినటువంటి పనులు ఉన్నాయి తప్ప మీరు నిద్రలేస్తే సోమిరెడ్డి కొడుకు ఇరువురు రీచ్లో ఏముంది దోచుకుందామా,